టెక్ టీమ్స్లో ఒకే సమస్య మళ్లీ మళ్లీ ఎందుకొస్తుంటుంది? దీన్నాపడానికి ఒకే ఒక మార్గముంది. అది కేవలం ఒక ప్రాసెస్ కాదు, అదొక సూపర్ పవర్. దాని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా చాలా టెక్ టీమ్స్కి నిద్ర లేకుండా చేసే ఒక పీడకల గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే పదే పదే వచ్చే టెక్ ఫెయిల్యూర్స్. ఒక అంతులేని సైకిల్లాగా అన్నమాట. ఇది వింటుంటే మీకు చాలా ఫెమిలియర్గా అనిపిస్తోందా? సెలీనియం టెస్ట్లు ఉన్నట్టుండి ఫెయిల్ అవ్వడం, పీక్ అవర్స్లో ప్రొడక్షన్ లాగిన్ పనిచేయకపోవడం, ప్రతి స్ప్రింట్లో అదే యూఐ బగ్ మళ్లీ మళ్లీ కనిపించడం. డెవలపర్స్ ఏమో టెంపరరీగా ఏదో ఒకటి ఫిక్స్ చేస్తారు, కానీ అసలు సమస్య, ఆ రూట్ కాజ్ మాత్రం అలాగే ఉండిపోతుంది, మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. ఈరోజు మనం ఈ సైకిల్ని బ్రేక్ చేయబోతున్నాం. సరే, ఈ సమస్య నుండి బయటపడాలంటే ముందు మన శత్రువులెవరో సరిగ్గా గుర్తించాలి. ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి మనకు ఐటీఐఎల్ ఫ్రేమ్వర్క్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఐటీఎల్ ప్రకారం మన మొదటి శత్రువు పేరు సంఘటన. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్సిడెంట్. ఉదాహరణకి ఒక వెబ్సైట్ సడన్గా డౌన్ అవడం లాంటిదనమాట. ఇది అనుకోకుండా వస్తుంది. ఇలాంటి టైంలో మన గోల్ ఒకటే: ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సర్వీస్ని మళ్లీ ఆన్లైన్లోకి తీసుకురావడం. ఇమ్మీడియట్ యాక్షన్ ఇక్కడ చాలా ముఖ్యం. ఇక రెండోది, ఇంకా చెప్పాలంటే అన్నిటికంటే ముఖ్యమైంది సమస్య, అంటే ప్రాబ్లం. అదే పనిగా రిపీట్ అయ్యే ఇన్సిడెంట్స్ వెనుక దాగున్న అసలైన మూల కారణం ఇదే. సింపుల్గా చెప్పాలంటే ఇన్సిడెంట్ అనేది ఒక జబ్బు లక్షణమైతే ప్రాబ్లం అనేది ఆ జబ్బే. మన టార్గెట్ ఏంటంటే ఆ జబ్బును పూర్తిగా నయం చేయడం. ఓకే, మరి రెండింటికి ఉన్న తేడా ఏంటి? ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఎప్పుడూ స్పీడ్ మీద ఫోకస్ చేస్తుంది, రియాక్టివ్గా ఉంటుంది. అంటే ప్రాబ్లం వచ్చాక స్పందిస్తుంది. ఇది మనకు కాస్త టైం కొనిపెడుతుంది. కానీ ప్రాబ్లం మేనేజ్మెంట్ అలా కాదు. దాని ఫోకస్ అంతా స్టెబిలిటీ మీద ఉంటుంది. ఇది ప్రోయాక్టివ్, అంటే సమస్య రాకముందే దాన్ని అరికట్టడానికి చూస్తుంది. ఇది మనకు టైం కాదు, ప్రశాంతతను కొనిపెడుతుంది. సరే, ఈ రెండు కాన్సెప్ట్స్ మధ్య ఉన్న తేడా ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయడానికి ఒక సింపుల్ అనాలజీ చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, మీ ఇంట్లో ఒక పైప్ లీక్ అవుతోంది. నీళ్లు కారుతున్నాయి. ఇది ఇన్సిడెంట్. వెంటనే మీరేం చేస్తారు? కింద ఒక బకెట్ పెడతారు కదా. ఇదే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. నీళ్లు కారడం ఆగింది, కాని లీక్ ఆగిందా? లేదు. తర్వాత మీరొక ప్లంబర్కి కాల్ చేస్తారు. ఇది ప్రాబ్లంని రైజ్ చేయడం అన్నమాట. ఆ ప్లంబర్ వచ్చి ఆ లీక్ అవుతున్న పైపుని పర్మనెంట్గా రిపేర్ చేస్తాడు. చూసారా? ఇదే ప్రాబ్లం మేనేజ్మెంట్. అంటే బకెట్ పెట్టడం అనేది మనకు అప్పటికప్పుడు రిలీఫ్ ఇస్తుంది, కానీ ప్లంబర్ని పిలిచి రిపేర్ చేయించడం ఫ్యూచర్లో మనకు సేఫ్టీని, ప్రశాంతతను ఇస్తుంది. ఈ చిన్న తేడాను అర్థం చేసుకోవటమే ఇక్కడ చాలా ముఖ్యం. ఇదే అనాలజీని ఒక రియల్ వరల్డ్ టెక్ ఎగ్జాంపుల్తో చూద్దాం. అనుకుందాం, అమెజాన్ లాగిన్ బటన్ అప్పుడప్పుడు ఫ్రీజ్ అవుతోంది. ఇది ఒక ఇన్సిడెంట్. అదే ఫ్రీజ్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, మొబైల్ వెబ్ ఇలా అన్ని చోట్ల జరుగుతుందనుకోండి, అప్పుడు అదొక ప్రాబ్లం. డెవలపర్స్ రీసెర్చ్ చేసి చూస్తే ఒక జావాస్క్రిప్ట్ రెండరింగ్ బగ్ దీనికి మూల కారణం అని తెలుస్తుంది. ఆ బగ్ని ఫిక్స్ చేయగానే ఫ్యూచర్లో ఆ ఫ్రీజ్ అవ్వడాలు అన్నీ ఆగిపోతాయి. అంతే, ప్రాబ్లమ్ సాల్వ్. ఓకే, ఇప్పటిదాకా కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నాం. మరి దీన్ని యాక్షన్లోకి ఎలా తీసుకురావాలి? దీనికోసం కొన్ని సింపుల్ రూల్స్, యాక్షన్స్ ఉన్నాయి. ఈ నెంబర్ చూడండి, 3. ఏంటిది? జస్ట్ ఒక నెంబర్ అనుకుంటున్నారా? కాదు, ఇది మీ టీం పనిచేసే విధానాన్నే మార్చేయగల ఒక పవర్ఫుల్ రూల్. దీన్నే రూల్ ఆఫ్ 3 అంటారు. ఒకే ఇన్సిడెంట్ 3 సార్లు రిపీట్ అయిందంటే దాన్నింక మామూలు ఇన్సిడెంట్గా చూడకూడదు. అది ఒక ప్రాబ్లంగా మారిపోయింది. వెంటనే ఒక ప్రాబ్లం టికెట్ క్రియేట్ చేసి రూట్ కాజ్ ఏంటో వెతకడం మొదలుపెట్టాలి. చాలా సింపుల్, కానీ చాలా ఎఫెక్టివ్ రూల్. ఇప్పుడు కొన్ని డూస్ అండ్ డోంట్స్ చూద్దాం. ఫెయిల్యూర్ ప్యాటర్న్స్ని తప్పకుండా ట్రాక్ చేయాలి. రిపీట్ అయ్యే ఫెయిల్యూర్స్ని అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. సిమ్టమ్స్ని కాదు, కాజెస్ని ఫిక్స్ చేయాలి. ఈ టెస్ట్ ఎప్పుడూ ఇలాగే ఫెయిల్ అవుతుందిలే అని వదిలేయకూడదు. ఫ్లేకీ టెస్టులను ఇన్వెస్టిగేషన్స్గా మార్చాలి. దయచేసి thread.sleep లాంటి టెంపరరీ హ్యాక్స్ని ఫిక్స్ లాగా వాడొద్దు. ఇదిగో, ఇదొక అల్టిమేట్ చీట్ షీట్. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ గోల్ ఏంటి? సర్వీస్ని రీస్టోర్ చేయడం. ఇది రియాక్టివ్. ఇది మనకు టైం కొనిపెడుతుంది. అదే ప్రాబ్లం మేనేజ్మెంట్ గోల్ ఏంటి? మళ్ళీ రాకుండా చూడటం. ఇది ప్రోయాక్టివ్. ఇది మనకు ప్రశాంతతను కొనిపెడుతుంది. ఈ ఒక్క టేబుల్ గుర్తుంచుకుంటే చాలు. ఈ ఒక్క కొటేషన్ మొత్తం కాన్సెప్ట్ని సమ్మరైజ్ చేస్తుంది.
ఇన్సిడెంట్ ఈ రోజున సరిచేస్తుంది, కాని ప్రాబ్లం మన రేపటిని కాపాడుతుంది. సరే, ఇక మనం ముగింపుకు వచ్చేస్తున్నాం. గుర్తుంచుకోండి, మనం ఇప్పటిదాకా నేర్చుకున్నది కేవలం ఒక ప్రాసెస్ కాదు, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషనల్ స్కిల్. ఇదే మీ అసలైన క్యూఏ సూపర్ పవర్. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక టాప్ లెవెల్ క్యూఏ టీం కేవలం బగ్స్ని ఫిక్స్ చేసే వాళ్లుగా మిగిలిపోరు. వాళ్ళు సిస్టమ్ గార్డియన్స్గా మారతారు. వాళ్ళు బగ్స్ని కాదు, వాటి మూల కారణాలను చంపేస్తారు. గందరగోళాన్ని స్టెబిలిటీగా మారుస్తారు. యూజర్స్కి నొప్పి తెలియక ముందే ప్రొడక్షన్ని ప్రొటెక్ట్ చేస్తారు. సో సక్సెస్కి ఫైనల్ ఈక్వేషన్ ఇదే. స్మార్ట్ క్యూఏ అంటే తక్కువ ఇన్సిడెంట్స్ ప్లస్ స్ట్రాంగ్ ప్రాబ్లం మేనేజ్మెంట్. ఈ రెండు కలిస్తేనే మనకు స్టేబుల్, స్కేలబుల్ సిస్టమ్స్ వస్తాయి. కాబట్టి ఈ ఒక్క ప్రశ్నతో ఈరోజు సెషన్ని ముగిద్దాం. ఒక్కసారి మీ టీం గురించి ఆలోచించండి. వాళ్ళు కేవలం బకెట్లతో నీళ్లు పట్టుకుంటున్నారా, లేక పైపులను పర్మనెంట్గా రిపేర్ చేస్తున్నారా? ఆ సమాధానమే మీ పని యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది.